కరీంనగర్ జిల్లాలో ఇప్పలపల్లి వద్ద ఇసుక క్వారీ నిర్వాహకులు దౌర్జన్యకాండను నడుపుతున్నారు. ఇక్కడ వందలాది మంది రైతులు మానేరు వాగు ఆధారంగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. 500 ఎకరాల వరకు బావుల నీరు ఆధారంగానే సాగవుతున్నది. ఈ బావులకు అధికారికంగా మోటార్లు పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. విద్యుత్ శాఖకు డీడీలు చెల్లించి అధికారికంగా పోల్స్ వేసుకుని కరెంటు వాడుకుంటున్నారు. బావి కూలిపోకుండా 2 లక్షల రూపాయల వరకు వెచ్చించి గాజులు నిర్మించుకున్నారు. అయితే ఇసుక తవ్వుకోవడానికి అడ్డుగా ఉన్నాయని బావులను ధ్వంసం చేస్తున్నారు. బావులు పూడ్చి మోటార్లు, కరెంటు స్తంభాలు అందులోనే కప్పేసి దందా సాగిస్తున్నారు. బావి గాజులు వేలాది రూపాయల విలువైన మోటార్లను బావిలో పడేసి కప్పేస్తున్నారు. వాగు నుంచి పొలం వరకు వేసిన పైపులైన్లు ధ్వంసం చేశారు. ఇప్పటికే 15 బావులను పూడ్చివేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పలపల్లి శివార్లోని మానేరు వాగు ఇప్పుడు బొందలగడ్డను తలపిస్తున్నది. ఇప్పలపల్లి వద్ద నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకను అక్రమంగా విక్రయిస్తున్నారన్న సంగతి కింది నుంచి పై స్థాయి అధికారుల వరకు తెలుసు. అయినా ఏ అధికారి కూడా కిమ్మనడు. ఎందుకంటే కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారుతున్నట్టు తెలుస్తున్నది. దీనికి తోడు ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి అండదండలు ఉన్నాయని, ఎక్కడైనా ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వారిని ఏదో విధంగా వేధిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిని ఆసరాగా చేసుకుని క్వారీ నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు. బావులు, వాటి గాజులు, మోటార్లు, కరెంటు పోల్స్, పైప్లైన్ల ధ్వంసం వల్ల ఒక్కో రైతుకు 3 నుంచి 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతున్నది. విచారణ జరిపి దయచేసి న్యాయం చేయండంటూ బాధిత రైతులు పక్షం రోజులుగా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూసే నాథుడు లేకపోవడం గమనార్హం.